నమస్కారం ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి వారు టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను CN 02/2026 పేరుతో విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6557 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్ఆర్బి జోన్స్ లో భర్తీ అవుతాయి. ఈ ఉద్యోగాలకు 10 TH, ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, BSc అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఇది ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను సింపుల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఇండియన్ రైల్వేస్ తరఫున అధికారికంగా నిర్వహిస్తోంది. ఇది CN 02/2026 పేరుతో విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్ఆర్బి జోన్స్ లో టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6557 ఖాళీలు ఈ రిక్రూట్మెంట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు తమకు సంబంధించిన లేదా ఎంపిక చేసుకునే ఆర్ఆర్బి రీజన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసే ముందు మీ అర్హత, వయస్సు మరియు పోస్ట్ వివరాలు సరిగా ఉన్నాయా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లో ప్రతి పోస్టుకు సంబంధించిన వివరాలు, అలాగే జోన్ వారీగా ఖాళీల విభజన పూర్తిగా అధికారికంగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఈ రిక్రూట్మెంట్లో చాలా ముఖ్యమైన భాగం. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 6557 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులు 323 ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు భారీ సంఖ్యలో అంటే 6234 ఉన్నాయి. అంటే ఈ రిక్రూట్మెంట్లో ఎక్కువ అవకాశాలు గ్రేడ్ 3 కేటగిరీలోనే ఉన్నాయి. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్ఆర్బి జోన్స్ లో భర్తీ చేయబడతాయి. ప్రతి జోన్ కు సంబంధించిన ఖాళీలు వేర్వేరుగా విభజించబడ్డాయి. అలాగే UR, OBC, EWS, SC, సెయింట్, PWBD, ఎక్స్ సర్వీస్మెన్ వంటి అన్ని కేటగిరీలకు అనుగుణంగా రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేయబడుతుంది. అందుకే అప్లై చేసే ముందు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, అలాగే ఏ ఆర్ఆర్బిలో అప్లై చేస్తున్నారు అనేది సరిగా అర్థం చేసుకుని తర్వాతే అప్లై చేయడం మంచిది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇది అప్లికేషన్ ప్రాసెస్ లో చాలా కీలకమైన భాగం కాబట్టి తప్పకుండా గమనించాలి. ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను 29 జూన్ 2026న అధికారికంగా విడుదల చేశారు. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ 30 జూన్ 2026 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ 29 జూలై 2026. అదే తేదీ వరకు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం చాలా మంచిది. అలాగే ఫీజు చెల్లింపుకు కూడా అదే 29 జూలై 2026 చివరి తేదీగా ఉంటుంది. CBT ఎగ్జామ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అది తర్వాత అధికారికంగా విడుదల చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. వయస్సును 1 జూలై 2026 నాటికి లెక్కిస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు వయస్సు 18 నుండి 33 సంవత్సరాలు మధ్య ఉండాలి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC ఆఫ్ NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే PWBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఇతర అర్హత కలిగిన కేటగిరీలకు కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం అదనపు వయస్సు సడలింపు ఉంటుంది. ప్రతి అభ్యర్థి తన కేటగిరీకి సంబంధించిన అర్హతలను సరిగా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫీ గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన భాగం. జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు.
అయితే సిబిటి పరీక్షకు హాజరైన తరువాత వీరికి 400 రూపాయలు వరకు రిఫండ్ ఇవ్వబడుతుంది. అలాగే ఎస్సీ, సెయింట్, ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈబీసీ, మైనారిటీస్ మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250 రూపాయలుగా ఉంటుంది. వీరికి సిబిటి పరీక్షకు హాజరైన తర్వాత పూర్తి 250 రూపాయలు రిఫండ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఫీజు గురించి ఆందోళన అవసరం లేదు. పరీక్ష రాస్తే రిఫండ్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా కీలకమైన అర్హత భాగం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు అభ్యర్థులు బీఎస్సీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా 3 ఇయర్ డిప్లొమా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వంటి సంబంధిత స్ట్రీమ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అభ్యర్థులు 10 టీహెచ్ పాస్, మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఆఫ్ ఎన్సీవీటీ, ఎస్సీవీటీ లేదా యాక్ట్ అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే గ్రేడ్ ఐకి డిగ్రీ లేదా డిప్లొమా అర్హత అవసరం. గ్రేడ్ 3కి 10 టీహెచ్ ప్లస్ ఐటీఐ సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. రైల్వే ఉద్యోగాల్లో జీతం మరియు ఇతర బెనిఫిట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ ఐ సిగ్నల్ పోస్టులకు పే లెవెల్ 5 కింద జీతం ఇవ్వబడుతుంది. దీని బేసిక్ పే 29,200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీనితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ మరియు ఇతర రైల్వే అలవెన్సులు కూడా లభిస్తాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు పే లెవెల్ 2 కింద జీతం ఉంటుంది. దీని బేసిక్ పే 19,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి కూడా అన్ని ప్రభుత్వ అలవెన్సులు అదనంగా కలుస్తాయి. మొత్తం కలిపి చూస్తే ఇది ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ విత్ అట్రాక్టివ్ సాలరీ మరియు బెనిఫిట్స్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. రైల్వే పరీక్షలు సాధారణంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇచ్చి సరైన సమాధానం ఎంచుకోవాలి. సాధారణంగా మొత్తం 100 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది మరియు పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి తప్పు సమాధానానికి 1/3 ఆర్డీ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. సిలబస్ లో సాధారణంగా టెక్నికల్ సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ మరియు బేసిక్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలు ఉంటాయి. కాబట్టి సరిగ్గా ప్రిపేర్ అయితే ఈ పరీక్షను క్లియర్ చేయడం సాధ్యమే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఉన్న సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రైల్వేలో ఎంపిక పూర్తిగా మెరిట్ బేస్డ్ గా జరుగుతుంది. మొదటగా అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి రాయాలి. ఇందులో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సిబిటిలో అర్హత సాధించిన అభ్యర్థులను తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి కోసం పిలుస్తారు. ఇందులో మీ విద్యా సర్టిఫికేట్లు, ఐడి ప్రూఫ్ మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అది కూడా పూర్తి అయితే చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఫిట్నెస్ చెక్ చేస్తారు. అన్ని స్టేజీలు పూర్తయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ గా ఆన్లైన్ లో పూర్తవుతుంది. మొదటగా అభ్యర్థులు తమకు సంబంధించిన ఆర్ఆర్బీ రీజన్ ఎంచుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. తరువాత వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు సరిగ్గా నమోదు చేయాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అయిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వంటి వాటిని అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారం పూర్తిగా సబ్మిట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫారంను భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి. సరైన సమాచారం ఇచ్చి చివరి తేదీకి ముందు అప్లై చేయడం చాలా ముఖ్యము. ఫ్రెండ్స్, ఇంతటితో ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 సిఈఎన్ 02/2026కు సంబంధించిన పూర్తి సమాచారం మనం చూశాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 6,557 పోస్టులు ఉన్నాయి.
అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.